క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలాగున్నారు? క్రమముగా దేవుని వాక్యాన్ని వింటున్నారా? ప్రభుతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారా? ప్రభు యొక్క దివ్య సత్యాలు మీరు వినటమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసు రక్తమును బట్టి ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించే భాగ్యం ఈనాడు మనకు ఉంది. మానవుడు పాపము చేసి అతిక్రమము చేత జయించబడి బలాన్ని, ధైర్యాన్ని కోల్పోతున్నాడు. మనసాక్షిని బాధించి మనోబలాన్ని, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కోల్పోయి బలహీనుడవుతున్నాడు. పాపము చేయటం వలన నేరస్తుడిగా తీర్చబడుతున్నాడు. పాపమనే దుష్టశక్తి దేవుని నుండి మనిషిని ఎడబాటు చేస్తుంది. ఆనాడు ఎదెను వనములో ఆదాము హవ్వలు పాపము చేసి దేవుని ఎదుటకు వచ్చే ధైర్యము లేక వారు చెట్ల చాటున దాగుకొన్నారు. పాపము ఎప్పుడైతే మన జీవితంలోనికి ప్రవేశిస్తుందో మనము ధైర్యాన్ని కోల్పోతాము. క్రీస్తు ఎదుటకు రాలేము. క్రీస్తునందు ప్రియులారా, మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా కేవలము యేసుక్రీస్తు తన రక్తము వలన మన పాపములను క్షమించాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచన ప్రకారముగా మనం కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. కేవలము ఆయన రక్తమును బట్టి, ఆయన కృపాసనము యొద్ద మనం ఈనాడు మనవి చేసుకోగలుగుతున్నాము. ప్రభునందు ప్రియ శ్రోత, ఒక కంపెనీ యజమానుడు ఇలాగున ప్రకటన చేశాడు. ఆ జాబు కోసం ఎంతోమంది లైన్ కట్టారు. ఒక నిరుపేద విద్యార్థి ఆ జాబుకి అప్లై చేశాడు. ఎంతోమంది తెలివైన వారికి రాని జాబు నాకు వస్తుందా అని నిరుత్సాహపడ్డాడు. ఒక సలహాదారుని ఇలాగ అడిగాడు, బాబు, ఈ కంపెనీలో నాకు ఉద్యోగం రావాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఆ సలహాదారుడు అన్నాడు, ఇదిగో ఆ కంపెనీ యజమానుడి యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడు. నీవు అతనిని వెళ్ళి అడిగితే తప్పక నీకు సలహా ఇస్తాడు అన్నాడు. వెళ్ళి అతని కాళ్ళ మీద పడి తన కన్నీరంతా కార్చి వేడుకున్నాడు. ఆయన పాదాలను ముద్దాడుతూ బ్రతిమలాడాడు, ఈ జాబు నాకు ఇయ్యకపోతే నా కుటుంబం వెళ్ళదు, నేను నిరుపేద కుటుంబీకుణ్ణి అని బ్రతిమలాడాడు. అతని కన్నీటికి ఆయన హృదయము కరిగి అన్నాడు, ఆ సర్టిఫికేట్ల మీద ఆ సంతకం చేసి వెళ్ళి నా తండ్రి అయిన మీ యజమానుడికి చూపించండి అన్నాడు. ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళితే అతని మార్కులన్నీ తక్కువగా ఉన్నాయి. అతనికంటే ముందొచ్చిన వారి మార్కులు ఎన్నో ఉన్నప్పటికీ వారికి ఆ జాబు దక్కలేదు. కానీ కింద తన కుమారుని సంతకాన్ని చూచి ఆ తండ్రి, ఆ యజమానుడు ఆ కంపెనీలో ఆ కుర్రవాడికి జాబునిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, వింటున్నారా? నిజమే, పరలోక రాజ్యం ఉన్నతమైన రాజ్యం. పరలోక పట్టణం మహా ఆనందకరమైన పట్టణం. ఆ పట్టణంలో నీవు సంతసించాలి అని అంటే యేసుక్రీస్తు అనే రక్తము నీ హృదయం మీద సంతకంగా చేయబడాలి, ముద్రించబడాలి. యేసు రక్తము చేత నీవు ఎప్పుడైతే ముద్రించబడతావో, ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతావో, నీవు ఆ రాజ్య వారసురాలిగా జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. మన ధైర్యము యేసు రక్తమే. యేసు రక్తములో మన వస్త్రములను కడుగుకోవాలి. ఎదెను వనములో ఆదాము అవ్వలు పాపము చేసి దేవుని ఎదుటకు రాలేకపోయారు. చెట్ల చాటున దాగుకొన్నారు. పాపము ప్రియులారా చేసిన మనిషి ధైర్యాన్ని కోల్పోతాడు. యేసు రక్తము చేత పాపమును మనము జయించగలము. పాపమును వేడండి, పాపమనే దుష్ట శక్తిని సిలువ వేయండి. ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు నాలో జీవించుచున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పౌలు యొక్క ఆధ్యాత్మికమైన సాక్ష్యం, వ్యక్తిగతమైన తీర్మానం. క్రీస్తు యేసు నందు నేను, ఆయన వేరు కాదు, క్రీస్తు నేను ఒకటే. ఈ సత్యము నువ్వు చెప్పగలవా? ఈ ధైర్యాన్ని నీవు వహించగలవా? యేసు రక్తంలో కడగబడి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, గనుడా, సర్వాధికారి, నీకు వందనములు. ఈ వాక్యాన్ని వింటున్న మా శ్రోతలపై నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించండి. వారి వ్యాధి నుండి, బాధ నుండి, ఆర్థికపరమైన సమస్యల నుంచి విడిపించండి. నీ కలవరి రక్తంలో వారిని కడిగి శుద్ధులుగా చేయండి. పరలోక రాజ్య వారసులుగా చేసి ఆధ్యాత్మికంగా బలపరచుమని క్రీస్తు యేసు పుణ్యనామమును అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. నీకై బ్రతకాలని ఒకటే కోరిక, నీతో ఉండాలని ఒకటే నా శ్వాసగా, నీకై బ్రతకాలని ప్రభువా